ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి మీకు కోటి కోటి ప్రణామాలు. జగన్మాత ఆదిపరాశక్తి జగజ్జనని ఈశ్వరి మా మాతే మహాకాళి అమ్మ శంకరి శాంభవి వైష్ణవి త్రిలోకదారిణి త్రిపుర సుందరి ఈశ్వరి అమ్మ భైరవ రూపంలో ఈరోజు మా కోసం ఏం చెప్పడానికి వచ్చావు తల్లి? అమ్మ ముందుగా నీ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి. అందరినీ ఆశీర్వదించు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి ముందుకు అడుగులు వేయమని అనుగ్రహించు తల్లి. శక్తిని ప్రసాదించు తల్లి. జగన్మాత అమ్మ నువ్వు ఈరోజు ఏం చెప్పబోతున్నావు తల్లి? అమ్మ ముందుగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను తల్లి. అమ్మ నీ బిడ్డలందరినీ చల్లగా చూడమ్మా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నీ భక్తులని నీ బిడ్డలని నువ్వు చెప్పే మాటలని విని మంచిగా నడుచుకొని మంచి మార్గంలో ముందుకు వెళ్తున్న వాళ్ళు, నీ బాటలో నడిచే వాళ్ళందరినీ నీ కంటికి రెప్పలా కాపాడుతూ కష్టసుఖాలలో నుంచి ముందుకు తీసుకువెళ్తూ వాళ్ళని సదా నీ బిడ్డలని నీ నీ ఎలాంటి అంటే నువ్వు అమితమైన నీ ప్రేమని వారిపై చూపు తల్లి. అమ్మ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రానియకు తల్లి. జగన్మాత ఆదిపరాశక్తి శంకరి అమ్మ ఈరోజు భైరవి రూపంలో మన కోసం కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చింది. అవి తెలుసుకొని మనము ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఇంకా మనం భక్తి మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అమ్మని ఇంకా ఎలా ఆరాధించాలి అనేది మనము ఇంకా చేస్తూ తెలుసుకుంటూ ఇంకా ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అమ్మ ప్రేమని పొందాలంటే మనం కూడా ప్రేమతో భక్తితో ఆరాధిస్తేనే అమ్మ యొక్క ప్రేమ దక్కుతుంది. కాబట్టి భక్తి మార్గంలో అమ్మ మనకు అనుగ్రహించేటివి అనుగ్రహిస్తూనే ఉంటుంది. దాన్ని స్వీకరిస్తూ మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటేనే అమ్మ ఇంకా 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 మనకు జీవితంలో ఇంకా మంచి మార్గాన్ని చూపిస్తూ అమ్మని మనము అంటే కళ్ళతో మనము ఈ కలియుగంలో తల్లిని చూడలేము, కానీ ఆమె శక్తిని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆమె మన పక్కనే ఉన్నట్టు మనము తెలుసుకోగలుగుతాం. మనకు సెన్స్ అనిపిస్తుంది. అమ్మ నా పక్కనే కూర్చుంది, అమ్మ నాతో మాట్లాడుతుంది, అమ్మ అనేది అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ మనకు లభించాలంటే మనం భక్తి మార్గంలో ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా మనం భక్తి మార్గాన్ని ధ్యానాన్ని చేస్తూ అమ్మ ప్రేమని మనము దక్కించుకోవడం కోసం మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ముందుకు వెళ్దాం. సరేనా అండి? ఇంకా మొదలు పెడదాం. అమ్మ చెబుతుంది, మీ కుండలిని శక్తి జాగృతం అవ్వడం మొదలయ్యింది. కుండలిని శక్తి ఎప్పుడైతే పైకి లేవడం మొదలవుతుందో అప్పుడు మీరు కొన్ని సంకేతాలని తెలుసుకుంటూ ఉంటారు. అవి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ చెబుతుందండి అంటే అమ్మ బిడ్డలలో అందరిలో ఏమవుతుందంటే ప్రతి మనిషిలో ప్రతి ఒక్కరిలో కుండలిని శక్తి ఉంటుందండి. 7 చక్రాస్ అందరికీ తెలిసినవే. అవి ఎప్పుడైతే జాగృతం అవ్వడం మొదలవుతుందో మనకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. మన బాడీలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. మన ఇష్టాలు చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఫుడ్లో కూడా మనము చేంజెస్ చేసుకుంటూ ఉంటాము. ఆహారం ఒకటే కాదండి, మనకు కలర్స్లలో కూడా డిఫరెన్సెస్ వస్తాయి. ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతమై పైకి వెళ్తూ ఉంటుందో ప్రతి ఒక్క చక్రానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మన లోపల కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే అన్నీ గమనించుకుంటూ ఉండండి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే, అమ్మని ధ్యానించుకుంటూ ఉంటే, అమ్మ నామాన్ని మనం జపం చేస్తే, అలాగే మెడిటేషన్ చేసిన, ధ్యానం చేసిన, యోగాలో కూడా ఇలాంటివి జరుగుతాయి. కానీ మనకు యోగా ఇవన్నీ మనము తెలియదు, మనం చెయ్యలేము. మనము అమ్మ బిడ్డలం చాలా వరకు కొంతమంది చేస్తూ ఉండొచ్చు, భక్తి మార్గంలో ఉన్నా కూడా
యోగాలో ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ వీలైనంత వరకు కొంతమంది ఏంటంటే నార్మల్‌గా ఇక నార్మల్ పీపుల్స్ ఏందంటే కొంచెం ఏజ్డ్ పీపుల్స్ ఇలా చాలామంది ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకి అందరూ చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది ధ్యానం కూడా చేస్తారు. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనము కూర్చొని అమ్మని ఏకాగ్రతతో ఆ, మంచిగా కూర్చొని ఏకాగ్రతతో అమ్మ నామాన్ని ధ్యానం చేస్తూ అమ్మని స్మరిస్తూ లోపల అమ్మని స్మరిస్తూ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా అంటే మనం ఈరోజు చేసాం నెక్స్ట్ డేనే మనకు జాగృతం అయిపోతుందని కాదు. అది చేస్తూ ఉంటే జరుగుతుంది. కొంతమందికి వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మ ఫలం అయి ఉండొచ్చు, మంచి పనుల వల్ల అయి ఉండొచ్చు. కొంతమందికి తొందరగా జరుగుతుంది, కొంతమందికి కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. కానీ మనము ఏందంటే కొంతమంది మధ్యలోనే వదిలేస్తారు. అలా వదిలేయకుండా కంటిన్యూషన్ చేస్తూ ఉంటే మీకేమవుతుందంటే మెల్లిమెల్లిగా ఫస్ట్ ఒక చక్ర, తర్వాత ఇంకో చక్ర, అలా ఒకటే జాగృతం అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ధ్యానమైన, పూజలు, భక్తి, ఆరాధన, యోగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. అందరూ ఇదే చేస్తారని కాదు కదా. సో ఎవరు ఏ రకంగా చేస్తున్నారో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్ళండి. ఇంకొకటి అమ్మని ఆరాధించడం, పూజించడం మాత్రం మానొద్దండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కుండలిని జాగృతం అవుతుంది. ఆ శక్తి జాగృతమైనప్పుడు చాలా చేంజెస్ వస్తాయండి. మీకేమవుతుందంటే మంచి గ్రీనరీని చూడగానే అబ్బా ఎంత బాగుంది, ఇక్కడే ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. గ్రీనరీని ఇష్టపడుతూ ఉంటారు ఫస్ట్లో, మంచి అనిపిస్తుంది. చెట్లను చూస్తూ ఉంటే, పూలను చూస్తూ ఉంటే ఆకర్షణ ఎక్కువ పెరుగుతుంది మీకు వాటి వైపు. భూమిని నేలని చూడాలనుకుంటారు, నేల మీద నడవాలనుకుంటారు. ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. గమనిస్తూ ఉండండి. మీరు ఎక్కువగా గ్రీనరీని ఇష్టపడతారు. ఎక్కువగా గ్రీన్గా ఉన్న చోట్లని ఇష్టపడతారు. మీరు ఎక్కువగా అంటే చెట్లు, చేమ, ఏమంటారు మన పంట పొలాలు, ఇలాంటి చోట్లని మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీకు చెట్లు, పంట పొలాలు, పువ్వులు ఇవి మిమ్మల్ని తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. మీ మనసు ఎక్కువగా వాటి వైపు అట్రాక్ట్ అవుతుందన్నమాట. ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీరు వాటిని. నేను చెప్పాను కదండి, అదే ఎక్కువగా ప్రకృతి అంటే ఎక్కువ ఇష్టం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే స్వచ్ఛమైన గాలి, మంచిగా కొండలు, కోన ఇలా ఉండే ప్రదేశాలన్నా, అలాగే చెట్లను చూస్తూ ఉంటే పువ్వులు, చెట్లని మీరు నాటడం, ఇలాంటివన్నీ ఎక్కువగా నేలపై ఉండాలి, నేలపై నడవాలి, మట్టి ఇలాంటి అన్నీ అంటే ప్రకృతి వైపుకి మీరు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అటువైపు మీరు వెళ్తూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు మీకు అలా అనిపిస్తున్నప్పుడు ఏం చేయండి, మంచి గ్రీనరీ ఉన్న ప్లేసెస్ చూసుకొని కూర్చోండి. అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం అని కాదు, మీ చుట్టుపక్కల ఇంట్లో కూడా కొన్ని చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గర కూర్చోవడం, వాటిని చూస్తూ ఉండడం, అలా చేస్తూ ఉండండి. మీకు ఏమవుతుందంటే అక్కడి నుంచి మంచి పాజిటివ్నెస్ వస్తుంది. అది మీరు స్వీకరిస్తూ ఉండండి. పువ్వులని మనము అమ్మకి ఖచ్చితంగా అమ్మని ఆరాధించుకునేటప్పుడు పువ్వులు ఉపయోగిస్తూ ఉంటాం కదా. వీటిని ప్రేమతో అంటే ఆ పువ్వులతో మీరు ఇలా మంచిగా అమ్మ ఈ పుష్పాన్ని నేను మీకు సమర్పిస్తున్నా, ఇలా పువ్వులను చూస్తూ మంచి ఇది చేసుకుంటూ ఆ కలర్స్ని ఫీల్ అవుతూ అమ్మకు మంచిగా ప్రేమతో భక్తితో సమర్పించుకోండి. అక్కడ కూడా మీకు ఆ ఒక ఫ్లవర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెట్ల మీద ఉన్న పూలని కూడా చూస్తూ వాటిని పట్టుకుంటూ టచ్ చేస్తూ ఉండండి. చేయడం వల్ల కూడా మీకు మంచి అంటే ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఫ్రెష్ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు మీరు. అలాగే మీకు మనసులో ఏమనిపిస్తుందంటే వాటితో మాట్లాడాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మాట్లాడుతూ ఉండండి. మీరు మంచిగా మాట్లాడొచ్చు చెట్లతో, మీ మనసులో ఉన్న ఫీలింగ్స్
మీరు ఏమనుకుంటున్నారో అవి వాటితో మాట్లాడొచ్చు మీరు. వాటికి మీరు డైలీ అలా చేస్తూ ఉంటే వాటి దగ్గర నుండి కూడా మీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అది మీరు ఫీల్ అవ్వగలుగుతారు కొన్నిసార్లు. కొద్ది రోజులు పోయాక ఫస్ట్‌లో అర్థం అవ్వదు. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే వాటితో మీరు డైలీ వాటికి వాటర్ వేస్తూ, వాటితో ప్రేమగా మాట్లాడుతూ, వాటిని టచ్ చేస్తూ ఉంటే ఆ స్పర్శ మీకు మీరు మాట్లాడుతూ ఉంటే స్పర్శలో తేడా తెలుస్తుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు అవి ఏంటంటే గాలి లేకపోయినా కానీ చెట్టు ఊగి మీరు మాట్లాడే మాటలకి సమాధానం ఇచ్చినట్టు ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రకృతియే మరి మెయిన్ ప్రకృతియే కదా! ప్రకృతి లేకపోతే మనం ఎవ్వరం లేము. ఆ త్రూగానే మనకి ఏవైనా సందేశాలు కానీ మనం పాజిటివ్ ప్రకృతికి మనం పాజిటివ్ యూనివర్స్‌కి మనం పాజిటివ్ ఎనర్జీ ఇస్తేనే మనకు తిరిగి పాజిటివ్ వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ ఉండండి. మంచి మంచి చెట్లు, పువ్వుల చెట్లు మంచి పెట్టండి ఇంట్లో. మీకు పెట్టాలనిపించినవి అన్నీ మంచిగా నాటండి. అలా ఏమవుతుందంటే మీరు భూమిని తాకుతూ ఉంటూ భూమిలో నుంచి కూడా మంచి ఎనర్జీ వస్తుంది. బాడీ కూడా మనకేంటంటే బాడీకి మంచి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఫస్ట్‌లో మనకు అంతేమనిపించదు కానీ వెళ్తూ ఉంటే డేస్ గడుస్తూ ఉంటే ఆ తేడా మీకే తెలిసిపోతుంది. మీ లోపల ఒక స్వచ్ఛమైన శక్తి జాగృతమవుతుంది. ఇది ఇంతకుముందు మీరు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మీరు వాటిని మొత్తం మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ లోపల అమితమైన శక్తి పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు ఏందంటే కుండలిని జాగృతం అవ్వడం వల్ల మెల్లిమెల్లిగా అంతా ఒకసారి అవ్వదండి. స్లోగా పాయింట్ టు పాయింట్ మెల్లిమెల్లిగా కింది నుంచి మెల్లిమెల్లిగా పై వరకు జాగృతం అవ్వుకుంటూ వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం మంచి ఒకదాన్ని మించి ఇంకోటి ఇంకో దాన్ని మించి అట్లా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శక్తులు అనేది మనకు బాడీలోకి వస్తూ ఉంటాయి. ఆ శక్తులు అనగానే ఏంటో మంత్రతంత్రాలతోని పెద్ద ఇట్లా అయిపోయేటి అలాంటి శక్తులు కాదు. ఇవి అమ్మ యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం, కరుణ కటాక్షం మనపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మనపై మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకి ఎలా అయిపోతుందంటే మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ కవచం ఏర్పడిపోతుంది. ఎవరన్నా మనకు చెడు చేయాలనుకున్నా చేయలేకపోవడము, మన జోలికి రాకపోవడం, మనకు దూరంగా ఉంటారనమాట. అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మనము అన్నీ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని అట్లా కొంచెం దూరం ఉంటారు. నెగిటివ్కి సంబంధించింది ఏదైనా మీ దగ్గరికి రావడానికి బాగా ఆలోచించాల్సిన లాగా వస్తుంది అనమాట. బాగా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అందుకనే మీరు డైలీ ధ్యానం చేస్తూ అమ్మ నామాన్ని ధ్యానం చేస్తూ ఉండండి. అలా ఏమవుతుందంటే కుండలిని మెల్లిగా జాగృతం అవ్వుకుంటూ పైకి వస్తున్న కొద్దీ మీలో పాజిటివ్నెస్ రోజు రోజుకి బాగా పెరుగుతుంది. అది మీకు చాలా మంచిది. తప్పకుండా మీరు చేస్తూ ఉండండి. ప్రొటెక్షన్ కవచం ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రొటెక్షన్ కవచము ఏదైతే మీరు పూజల ద్వారా, భక్తి ద్వారా, ప్రేమ ద్వారా అమ్మని ఆరాధిస్తూ ఉంటే అమ్మ మీకు ఏదైతే ప్రొటెక్షన్ కవచాన్ని ఏర్పరిచిందో ఆ కవచం ఏమైపోతుందంటే ఇప్పుడు ఇది జాగృతం అవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎలా అయితే మనకు ఇప్పుడు సూర్యుని కిరణాలు ఫస్ట్ ఉదయాన్నే లైట్గా కనిపిస్తాయి, తర్వాత ఇంకొంచెం అలా ఇవి కూడా అంతే. ఫస్ట్ చిన్నగా మొదలయ్యి మెల్లిమెల్లిగా మీకు పెరుగుతూ పోతుంటుంది. అలాగే మీ చుట్టూ ఉన్న రక్షణ కవచానికి కూడా ఫస్ట్ ఏదైతే చిన్నగా కొంచెం ఎనర్జీ ఉందో అదేమవుతుందంటే రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు కొంచెం లో ఎనర్జీలో ఉన్నారు కదా, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ బాడీలో ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. మీకే తెలిసిపోతుంది, నేను చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాను ఏంటి, నా బాడీలో ఏదో చేంజెస్ వస్తుంది, ఏదో చేంజ్ అనిపిస్తుంది అని మీకే తెలిసిపోతుంది. అంతేకాకుండా
మీ క్రియేటివిటీ పెరుగుతుంది. మీరు ఏదైనా కొత్తగా క్రియేషన్ చేయాలనుకుంటే అది ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మీరేంటంటే ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారు. అది మీరు ఇంతకు ముందుకు కూడా ఎన్నో సార్లు ఆలోచించి ఉండొచ్చు. కానీ అది మీరు చేయలేకపోవడము, ఇంకేదో తక్కువైతుంది దీంట్లో, ఇది ఈ రకంగా చేయాలా అని అట్లా ఆలోచించుకుంటూ ఉండేవారు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు టక్కుమని ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఆలోచన ఆటోమేటిక్గా అరే ఇలా కాదు, ఇలా చేస్తే ఇది ఇంత బాగొస్తుంది కదా అని ఆటోమేటిక్గా ఆలోచనలు, మీకు టెక్నిక్స్ ఇవన్నీ తెలిసిపోయి వెంటనే అవన్నీ చేయడానికి ట్రై చేస్తూ వాటిని చేసేస్తారు. ఇక కంప్లీట్గా వాటిని మీరు క్రియేట్ చేసి ఉంచేస్తారనమాట. ఆ రకంగా మీ లోపల చేంజెస్ వస్తాయి. ఇవన్నీ మీరు బాగా గమనించుకోవాలండి. ఎందుకంటే ఇవి అన్నీ మీరు తెలుసుకుంటూ ఉంటేనే మీ జీవితంలో ఏమేమి మార్పులు వస్తున్నాయి, మీరు ఇంకా ఏం మార్చుకోవాలి, ఇంకా ముందుకు భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళి మీరు మీ కుటుంబం మంచిగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మీరు ఇవన్నీ తెలుసుకొని మీరు చేస్తూ మీ పిల్లలతో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళతో కూడా రోజు కొంచెం 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 ధ్యానం చేయిస్తూ అమ్మ నామాని పూజని అలా చేపిస్తూ ఉండండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది, అలవాటు అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు కూడా మన యొక్క సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారు, భక్తి గురించి తెలుసుకుంటారు. మన తల్లిదండ్రులు అమ్మ ఆది పరాశక్తి గురించి, శివయ్య గురించి, సకల కోటి దేవతల గురించి, అందరి గురించి వాళ్ళకి అన్నీ చిన్నప్పటి నుండే మనం చెబుతూ టెంపుల్స్కి తీసుకెళ్తుంటే చేస్తుంటేనే వాళ్ళకి అలవాటు పడుతుంది. వాళ్ళు కూడా మంచి మార్గంలోకి వస్తారు, మంచిగా ఉంటారు. మనము ఏమీ పట్టించుకోకుండా వాళ్ళని చిన్న పిల్లలే చిన్నగా ఉన్నారు కదా, పెద్దగా అవుతుంటే వాళ్ళే తెలుసుకుంటారు అని అంటే మాత్రం అసలు అది జరగదండి. ఎందుకంటే చెట్టు చిన్నగా ఉన్నప్పుడే మనం వంచి దాన్ని కట్టి ఎలా తిప్పాలి అని అలా తిప్పుకుంటూ చెట్టుని పెంచితేనే అది పెరుగుతుంది. పెద్దగా అయిపోయాక ఆ చెట్టు కొమ్మని మనం వంచుదామన్నా ఆ చెట్టు వంగదు, ఆ కొమ్మ వంగదు, విరిగిపోతుంది. కాబట్టి చిన్నప్పటి నుండే మనము మన పద్ధతులు అన్నీ నేర్పించుకుంటూ వస్తేనే పిల్లలు మంచి మార్గంలో ఉంటారు, మంచి దారిలో వస్తారు, మంచిగా బ్రతుకుతారు. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళకు మనం చిన్నప్పటి నుంచి చెప్తూ నేర్పించుకుంటూ చేపించుకుంటూ వాళ్ళతో ముందుకు నడవాలి. పెద్దవాళ్ళతో కూడా చేయించండి. అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ ఎంత లేకపోయినా అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా చేయడానికి ప్రయత్నించండి. మీరు మాత్రం అమ్మని మరవద్దు. ఖచ్చితంగా పూజ చేయండి, ధ్యానం చేయండి. వీలైనంత వరకు మీకు ఎంత సమయం ఫ్రీ సమయం దొరికినప్పుడల్లా ధ్యానంలో కూర్చొని అమ్మనే ధ్యానించుకుంటూ ఉండండి, అమ్మ నామాన్ని జపించుకుంటూ ఉండండి. మీకు ఇంకెక్కువ మంచి జరుగుతుంది. ఒక చిన్న విషయం అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి, బెల్లుని మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఏది చెప్పగానే అది మీ వరకు చేరిపోతుంది. కమెంట్లో మాత్రం అమ్మ మీరు అందించిన ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని, కరుణ కటాక్షాన్ని మేము స్వీకరిస్తున్నాం తల్లి, మీకు కోటి కోటి ధన్యవాదాలు అని కమెంట్లో తప్పకుండా రాయండి. మర్చిపోకండి, ఇవి మాత్రం తప్పకుండా చెయ్యండి. మీరు ఏ దాని గురించి అయినా అనుకుంటే అది సడన్గా అయినా సరే, మీరు ఏ దాని గురించి అయినా ఉండి అరే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఉండి సడన్గా అబ్బా ఇప్పుడు నేను ఇది తినాలనుకుంటున్నా అని అనుకుంటారు. కానీ మీరు వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో ఉండే లోపే ఎవరన్నా వచ్చాయి మనం బయటకు వెళ్దామా, అది తినేసి వద్దామా అని అనడము, లేకపోతే మీకే ఎవరైనా అది తెచ్చి ఇవ్వడము, ఇలా సడన్ సర్ప్రైజెస్ చాలా జరుగుతాయి అన్నమాట. మీరు మనసులో ఏదన్నా అనుకుంటూ ఉంటే అవి మీకు జరిగిపోతూ ఉంటాయన్నమాట. అలాంటివి బాగా జరుగుతూ ఉంటాయి మీకు. అదే కాకుండా మీ లోపల దైవిక శక్తి ఎక్కువ పెరుగుతుంది. స్వచ్ఛమైన దైవిక శక్తి లాభాలు కూడా మీకు ఎక్కువగా చూపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మంత్రతంత్రాలు బయట ఏదో మాంత్రికులు ఇవి ఉంటాయి కదా, అవి ఏవి సరిగా పని చేయవంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. అది నెగిటివ్ ఎనర్జీ, అది చెడు కోసమే ఎక్కువ ప్రయత్నించే ఏవి కూడా అవి చివరికి వస్తే వాళ్ళు సమాప్తం అయిపోవాల్సిందే, అవి సమాప్తం అయిపోవాల్సిందే. అదే మంచి అమ్మ అనుగ్రహించేటివి
అవి ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడే కాదు, మన ముందు అంటే ఈ ఈ జీవితం ఇక్కడికి ఎండ్ అయిపోయినా మళ్ళీ మనకు బర్త్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనకు జీవితం ఉంటుంది కదండి. ఆ జీవితంలో కూడా ఈ శక్తులన్నీ మనకు తోడుంటాయన్నమాట. అందుకే స్వచ్ఛమైన అమ్మ ఆదిపరాశక్తి ప్రేమని మనము దక్కించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మర్చిపోకండి. దైవారాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి. అలాగే మీకు పూలని చూడడం, చెట్ల దగ్గర కూర్చోవడం, రకరకాల చెట్లని నాటాలని అంటే పెంచడం, భూమిలో నాటాలనిపించడం, ఇలాంటివి ఎక్కువగా నేచర్లో ఎక్కువగా సమయం స్పెండ్ చేయడం, ఇలాంటివి ఎక్కువగా మీకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చేయాలని కూడా ఆశపడుతూ ఉంటారు మీరు. ఇలాంటివన్నీ మీకు మొదలవుతూ ఉంటాయి మీ మనసులో. ఇలాంటివన్నీ నేను చేస్తే బాగుండు, వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది. నేచర్లోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే బాగుండని మీరు ఆశపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు కుండలిని జాగృతం అవుతూ ఉంటే ఇవన్నీ మీకు అనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే మనుషులకు ఎక్కువగా దూరం ఉండడము, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకపోవడము, కూర్చోకపోవడము, వాళ్ళ మీద ఎక్కువగా అంటే మనుషులకు దూరం ఉండడము మీకు ఎక్కువ అట్లాగే చేయాలనిపిస్తుంది అనమాట. నచ్చకపోవడం అంటే వాళ్ళందరితో ఎక్కువ మాట్లాడడం కానీ, కూర్చోవడం కానీ, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి మీకు నచ్చకుండా అయిపోతూ ఉంటాయి. కొంచెం దూరం ఉంటుంటారనమాట మీరు. కానీ ఎక్కువగా మీరు నేచర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మనుషులతో తక్కువ, నేచర్తో ఎక్కువ. ఎందుకంటే మీ లోపల శక్తులు జాగృతం అవుతూ ఉంటాయి. మీకు ఎక్కువ నేచర్తో మంచి ఏమంటారు, మంచి వాతావరణాలతో, కొండలతో, ప్రకృతికి ఎక్కువ దగ్గర చేస్తూ ఉంటాయన్నమాట. సో మీరు ఆ మనుషులు, ఎందుకంటే మనుషులలో అన్ని రకాల బుద్ధులు ఉంటాయి కాబట్టి కొంచెం మీరు మనుషులను అవాయిడ్ చేస్తూ అమ్మకు దగ్గర అయిపోతూ ఉంటారు. అలాగే అమ్మ ప్రేమకు దగ్గర అవుతూ ఉంటారు. భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. నేచర్ని ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి నేచర్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. నేచర్ అంటేనే ఎక్కువ పక్షులు, జంతువులకి ఆహారం పెట్టడం, పక్షులకి ఆహారం పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మీరు అనుకుంటూ ఉంటారు మీరు చెట్లను, పూలని మంచిగా వాటితో మాట్లాడుతూ చేస్తూ ఉండాలని. మీ భాష వాటికి అర్థమవుతుంది, వాటి భాష మీకు అర్థమవుతుంది. ఇలా చేస్తూ ఉంటారనమాట. మీరు వాటితో మాట్లాడుతూ ఉంటారు. అది వేరే వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది, కానీ మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది అంతా. అరే నా అమ్మకు దగ్గర అవుతున్నాను, నేను ఇంకా రోజుకి అమ్మకు దగ్గర అవుతున్నాను అని మీకు తెలిసిపోతుంది. ఇలాంటి సంకేతాలు మీకు ప్రకృతి నుంచి లభిస్తాయి. ఇలాంటివే మీకు తెలిసిపోతాయి. మీ కుండలిని జాగృతి అవ్వడం మొదలయ్యింది అని ఇలాంటి సంకేతాలే మీకు తెలుపుతూ ఉంటాయన్నమాట. అమ్మ చెప్పేటి అని విన్ని జాగ్రత్తగా పాటిస్తూ చేస్తూ అన్ని రకాలుగా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.